గవర్నమెంట్ సైడ్ నుంచి వచ్చిన ప్రెస్ నోట్ నిన్న గవర్నమెంట్ సైడ్ నుంచి వచ్చిన ప్రెస్ నోట్లో ఇక మీద ఏ చర్చలైనా ట్రేడ్ బాడీస్ వాళ్ళ నుంచే రిప్రజెంటేటివ్స్ రండి అన్నారు. నిన్న ప్రభుత్వం సైడ్ నుంచి వచ్చిన ప్రెస్ నోట్లో ఇక మీద ఏదైనా ట్రేడ్ బాడీస్ నుంచే రిప్రజెంటేటివ్ రండి అన్నారు, ఇండివిజువల్స్ వద్దు అన్నారు. బట్ నిన్న అరవింద్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం చూస్తే గిల్డ్ని హైలైట్ చేయబోయారు ఆయన. సో అది ఎంతవరకు కరెక్ట్? గిల్డ్ కూడా ట్రేడ్ బాడీ, ప్రొడ్యూసర్స్ గిల్డ్ అది ట్రేడ్ బాడీ. అంటే ఇప్పుడు మీకు ఛాంబర్కు ఉన్న పవర్స్ లేవు. గిల్డ్ అంటే నిర్మాతలు అందరం మేము కలిపి చేసుకున్నది. ఇప్పుడు మీరు మొన్న ఒక మీ అసోసియేషన్స్ పెట్టుకున్నారు కదా, రకరకాల అసోసియేషన్స్ ఉన్నాయి కదా మీకు, స్టిల్ ఫోటోగ్రాఫర్లది, కెమెరా వాళ్ళది, ఇవన్నీ మీదేంది మీ యూనిటీ కదా. అలాగే గిల్డ్ అనేది నిర్మాతల యూనిటీ కోసం పెట్టుకున్నది. అందరు మెంబర్స్ కాదు అక్కడ. ఇప్పుడు ఒక సినిమా తీస్తారు, వెళ్ళిపోతారు, 5 ఏళ్ళ తర్వాత సినిమా తీస్తారు. కాబట్టి సినిమా తీసినప్పుడు వాళ్ళు మెంబర్స్ అవుతారు. గిల్డ్ ఫార్మాట్ అది. రెగ్యులర్గా ఎంట్రీలు ఎగ్జిట్లు ఉంటాయి. వాళ్ళు సినిమా తీసేటప్పుడు మెంబర్ అయిపోయి సినిమా కంప్లీట్ చేసుకొని గవర్నమెంట్ని కలవటానికి ఛాంబర్ ద్వారా వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళాలి. వాళ్ళు ఫార్వర్డ్ అయ్యి వెళ్ళాలి. ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ని కలుస్తా అంటే నేను ఆల్రెడీ ఇంతకుముందు కల్పించాను, ఎప్పుడైనా నేను రెడీ. అలాగే అక్కడికి నేను ప్రొడ్యూసర్గా, డిస్ట్రిబ్యూటర్గా, ఎగ్జిబ్యూటర్గా నేను రెడీగా ఉంటాను. ఛాంబర్ ద్వారా వెళ్ళటానికి ఇమీడియట్లీ మూవ్ చేసి వెళ్తాం, కలుస్తాం. వెరీ గుడ్, థ్యాంక్ యూ బ్రదర్. June 14. థ్యాంక్ యూ.